ఇదిగోండి నిన్న మాత్రం వాన మస్తు దంచి కొట్టింది. ఎంత దంచి కొట్టిందనే చూడడానికి నిదర్శనం. ఇదిగోండి బాటిల్స్లలో నీళ్లు నిండిపోయినాయి చూసారా. ఇదిగోండి బాటిల్స్లలో నీళ్ళు చూడండి ఎంతగానో ఉన్నాయో. మ్యాక్సిమం అన్నిట్లలో సగం వరకు వచ్చినాయి, కొన్నింట్లో మాత్రం మొత్తం నిండిపోయినాయి. అంతగానో వచ్చాయి అన్నమాట. వీటికేమో క్యాప్స్ హోల్ చేశాను కాబట్టి కనిపించట్లేవు. ఇవన్నీ మొన్న మనం పెట్టినటువంటివే. వీటిని పుట్టగొడుగు అనేవాళ్ళుగా చిన్నప్పుడు. అల్లవీర మొక్క చూడండి ఎంత బాగుందో. అయితే ఇంకొకటి మీకు చూపించాలి. నేను వేరే వాళ్ళకి టమాటా నారు, పచ్చిమిర్చి నారు, వంగనారు ఇచ్చాను కదా. అదిగోండి అక్కడ ఉన్నారు కదా అంకుల్కే ఇచ్చాను అనమాట. ఆ అంకుల్ నాకు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇచ్చారో చూపించాలా. పైన మంచిగా ఇలా ఆరేసి కిందికి పోయేలాగా ఇలా ఆరేసుకున్నాను అనమాట. మంచిగా గాలికి ఆరిపోతుంది. ఎండేం లేదు, క్లైమేట్ ఏమో మబ్బుగా ఉంది. వాన వస్తుందేమో అనుకుంటా. అక్కడ తాడి చెట్టు చూడండి ఎన్ని కుండలు, 3, 6, 7 కుండలు ఉన్నాయి. 7, 8 ఉన్నట్టున్నాయి. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని కుండలు పెట్టడం. కంపోస్ట్ అయితే ఇది బాటిల్స్లో నింపేసుకున్నాను. ఇదిగోండి ఇదంతా ఎండుటాకులు, కిచెన్ వేస్ట్, తర్వాత పువ్వులు, ఎండున్న పువ్వులు, తర్వాత మట్టి, ఇవన్నీ కలిపేసి బాటిల్స్లో నింపుకున్నాను. ఇదిగోండి ఈ బాటిల్స్లో ఆల్రెడీ నేను అంతకుముందు కిచెన్ కంపోస్ట్ ఈ విధంగా నింపుకున్నటువంటిది. ఆ బాటిల్స్ అన్నీ ఖాళీ చేసి మళ్ళీ నింపుకుంటున్నాను. ఫ్రెష్గా నింపేసుకుందాము. ఇంకా మిగిలినటువంటి ఇదంతా కూడా అన్ని బాటిల్స్లోనూ. తర్వాత ఈ యొక్క పెయింట్ బాటిల్స్, పెయింట్ బకెట్స్ ఉన్నాయి. 5 లీటర్స్ కాదనుకుంటుంది, 3 లీటర్స్ అనుకుంటా. 3 లీటర్స్ పెయింట్ బకెట్స్లో కూడా నింపేసుకుందాము. నింపేసుకొని ఈరోజు మంచి వాటర్ పోసి రేపైతే మొక్కలు పెట్టుకుందాము. వాటర్ మనము మట్టి నింపుకున్న రోజు కాకుండా ఒకరోజు వాటర్ పోసేసి వదిలేసాము అనుకోండి, నెక్స్ట్ డే పెట్టుకుంటే మొక్కలు మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ మట్టిని కూడా రీయూజ్ చేద్దాము. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీకైతే ఈ రోజైతే నేను మల్ల చెట్టును మంచిగా మొన్నే క్రూన్ చేసేసాను కదా. ఆఫ్టర్ క్రూనింగ్ మొక్క చూడండి ఎంత మంచిగా చిగురు వచ్చిందో. చిగురు వచ్చిన ప్రతి కొమ్మకి పువ్వు కూడా వచ్చేసింది చూసారా. మొగ్గ స్టార్ట్ అయిపోయింది. మొగ్గ వచ్చింది అంటే 1 వీక్ లో మనకి పువ్వులు అయితే మస్తు వస్తాయి. అలా రావాలంటే మనం రెగ్యులర్ గా మొక్కకి కొమ్మ కత్తిరింపు చేసుకుంటూ ఆకు తీసేసుకుంటూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడే మనకి మల్ల చెట్టు అయితే సంవత్సరం మొత్తం కూడా పువ్వులు వస్తాయి. వద్దన్నా కానీ ఇస్తూ ఉంటే చెట్టు. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. నైట్ వర్షం పడింది కదా. ఒక్క వర్షం తర్వాత మొక్కలు అయితే మంచిగా పచ్చగా అయిపోతాయి కదా. ఈ యొక్క వాతావరణం చూస్తుంటే పచ్చగా అయిపోతాయి. మొక్కలు కూడా చాలా హెల్తీగా అయిపోతాయి. మనం ఎంత వాటర్ పోసినా కానీ వర్షం పడినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క లుక్ అయితే రాదనమాట మొక్కల్లో. నిన్న మనం మొక్కలు పెట్టుకున్నాం కదా. ఇదిగోండి ఎండేం లేదు కానీ కొంచెం వరినట్టు అయినాయి. కొంచెం వాటర్ పోసుకుందాము. మనం పెట్టిన అన్ని మొక్కలు కొంచెం వదిలిపోయినట్టు అయిపోయి. నిన్న ఎండగొట్టి వాన పడింది నైట్, కానీ మళ్ళీ పొద్దున్న దాకా ఎండగొట్టింది కదా. అందుకోసం అని ఇదిగోండి కుండీల కింద పెట్టినట్టు ఉంది కదా. ఇది ఇట్లా కొంచెం కొంచెం పోస్తే చాలు. మట్టి ఆల్రెడీ పచ్చిగానే ఉంది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే డ్రాగన్ మొక్కకు ఎలా కేరింగ్ చేయాలి ఏంటంటే ఈరోజు వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను ఒక 2 ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెడుతున్నాను. అది కూడా కొమ్మలతో ఇలా కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. తెచ్చి కూడా చాలా మనసు అవుతుంది. పెట్టాలి అనుకున్నా అసలు ఎప్పుడు గుర్తుకున్నట్లేదు. ఈరోజు పైకి వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది. ఇదిగోండి ఇవన్నమాట. ఇవి ఉత్తగా ఇలా కొమ్మలు పెట్టినా చాలు మంచిగా నాటుకుంటాయి. ఇంకా ముందు దాకా ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఉంటాయి ఉండవు అనేసి ఒక వాటర్ బాటిల్ నీళ్ళు పోసి పెట్టేశాను. దగ్గర 3-4 మంత్స్ అవుతుంది తెచ్చి. ఇదిగోండి ఇలా ఒక్కటి పెడితే చాలు. ఇదిగోండి ఈ కొమ్మకేలు కూడా మంచిగా వచ్చింది చూసారా. ఇలా పెడితే చాలా మంచిగా నాటుకుంటాయి. ఇది మనకు ఒక మంచి బొకే లాగా వస్తుంది. ఇవి మనకు మంచిగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా బాగా వాడుకోవచ్చు. ఇప్పుడైతే పాలకూర తెంపుకుందాం రండి. చిన్న ప్లేట్ తీసుకున్నాను. పాలకూరనైతే బాగానే ఉంది. ఈరోజు పాలకూర పప్పు వేసుకుందాము. తెంపున్నాను. కూర్చొని కూర్చో, మంచి కూర్చో. ఒక్కొక్క ఆకు తెంపాలి, ఓకేనా? మంచి కూర్చో. స్టూల్ కావాలా? స్టూల్ ఏడుందో. మార్నింగ్ అండి, ఈరోజు అయితే మనము పాలకూర హార్వెస్ట్ చేసుకుందామా. అఖిల్ చేతి మీదుగా జరుగుతుంది పాలకూర హార్వెస్టింగ్. ఆకులు చూడండి ఇంత మంచిగా వచ్చి అన్ని ఒకటే డైరెక్షన్లో పెట్టుకో. ఆకులు మంచి బతుకమ్మ పేర్చినట్టు మంచిగా ఉన్నాయి. సరే పెట్టేసేలే, మన ఫోన్లో స్పేస్ అయిపోతుంది. బతుకమ్మ పేర్చినట్టు అంటే మొత్తం ఆకులు నింపడం అని అట్లని కాదు, అన్నీ ఒకటి సైడ్ అని
పిటిసిలింగల్ చాలా పెద్దగా మంచిగా వచ్చింది అసలు ఆకుకూరనైతే. ఇలా ఆకుకూర వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనకు బయట కొనుక్కుంటే 2-3 కట్టెలు అయితే ఎంత వస్తాయో ఇక్కడ ఇది సరిపోతుంది. ఒక కుండి మొత్తం దానికోసమనే వదిలేసాను. ఇదిగోండి ఆకు చూరని ఎంత మంచిగా వచ్చిందో. నేను ముద్రపోయిందా అని డౌట్ వచ్చింది. నిన్న చూసరికి ముద్రపోలే లేతగా ఉంది. ఇదిగోండి అట్లా ఒక తెంపేసరికి టైం పడుతుంది. ఇద్దరం కలిసి తెంపేద్దాము. ఇదిగోండి ఇలా మనము ఫింగర్తో చూంచేసేయాలన్నమాట. నేలతోటి గిచ్చినట్టు చేసామనుకోండి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది మరి పై దాకా పోయింది కదా, ఇది కట్ చేద్దాము. అది కట్ చేస్తే మంచిగా వస్తుంది. ఆగు రాలే ఆకు నా దాన్ని సీజర్స్తో కట్ చేయాలి నాన్న. వేయచ్చు సీజర్స్. ఇదిగోండి దీన్ని ఇక్కడికి కట్ చేసుకుందాం ఇలా. అది పాలకూరని కట్ చేసి అట్లా ఇలా ఆకులు తెంపేసుకుందాం మంచిగా. ఆల్రెడీ పప్పు నానబెట్టేసుకొని వచ్చాను. పాలకూర కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు 3 పప్పులు కలిపేసి కడిగేసి నానబెట్టి వచ్చిన. చిన్న చిన్న ఆకులు కూడా కట్ చేసేయండి, ఏం కాదు. ఎందుకంటే మళ్ళీ వచ్చేటువంటివి మంచి ఫ్రెష్గా వస్తాయి. రోజు వాన పడుతుంది కదా, మనం నీళ్ళు పోయాక మస్తు రోజులు అవుతుంది. నీళ్ళు పోయిపోయిన మంచిగా ఫ్రెష్గా ఉంది. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము ఇది ఇందాక వచ్చింది కదా, దీనికి ఇలా రూట్స్ వస్తాయి అనమాట. యాక్చువల్గా సైడ్కి వెళ్ళి దీన్ని ఇలా అనేసి ఇక్కడ పట్టుకోమన్నా దీన్ని అట్లా పట్టుకో. దానిపైన కాస్త మట్టి వేసామనుకోండి, అక్కడికి వెళ్ళి రూట్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇంకా కొత్త మొక్క వస్తుంది. మట్టిలో లూజ్గా ఉండాలి, బాగుంటుంది అప్పుడు. ఇంకొక దగ్గర ఉంది పది చూపిస్తాను, అది ఎలా ఉందో. కానీ నేను నీళ్ళు పోద్దాం అనుకున్న వాడిపోయింది ఇది, కానీ చూపిస్తాను కదా. వాడిపోయింది ఇరికెళ్ళి కనిపిస్తుంది. ఇదిగోండి ఈ కుండీలో దానికి కొన్ని నీళ్ళు పోయామ్మ. మొన్నటిని అనుకున్న నీళ్ళు పోద్దామని ఒక మగ్గు తీసుకొచ్చిపోయావా. మొన్నటిని అనుకున్నాను ఫ్రెండ్స్ నీళ్ళు పోయాలని. మన దానికి నీళ్ళు పోస్తేనే కదా పాప మరి బతికేది. ఇంత వచ్చింది సరిపోతుంది. మరి ఎక్కువ ఆకుకూర వేసిన మా వాళ్ళు ఇంకా బా అంటారు. మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. యాక్చువల్గా పొద్దున వచ్చేసి బాదం ఆకులు, తర్వాత వచ్చేసి ఈ యొక్క మల్ల చెట్టు ఆకులన్నీ ఎండపోసేసి పోయినా అనమాట. ఎందుకు అంటే అవి డ్రై అయిపోతే ప్రతి కుండీలలో నింపేసి కిచెన్ కంపోస్ట్ బిన్లో పెట్టేద్దామని పోయాను. మాకు ఏం చూసి పురుగా ఇంత పెద్ద పురుగు వచ్చిందా అనుకున్నాను డ్రాగన్ మొక్కకి. కానీ ఇదిగోని మబ్బు పట్టేసింది. నేను వద్దామనేసరికి ఒక దళ్ళు వాన కూడా పడిపోయింది అనమాట. నేను ఇంకా పువ్వులు కూడా తెంపలేదు, దబదబా పైకి ఎక్కేసిన. ఎందుకంటే ఇప్పుడు మనము అవన్నింటినీ కూడా బకెట్లలోకి వేసేసుకుందాం. ఆకులన్నీ మంచి బకెట్లో వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. వేసేసుకొని బిల్డింగ్ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుందాము. చూడండి అసలు ఆకాశము మేఘామృతమై ఉంది కదా, చాలా నల్లటి మబ్బులు వచ్చేసాయి. రోజు అనుకుంటున్నాను కుండీల్లో మట్టి మార్చుకోవాలి, కొత్త మొక్కలు పెట్టుకోవాలి అని. అటు ఇటు అనేసరికి అయిపోతుంది. డ్రాగన్ మొక్కలు అయితే మంచి హెల్తీగా ఉన్నాయి. ఈ స్టేజ్లో వాటికి కాసింత లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇద్దామా అనుకుంటే కావట్లేదు. రేపు మార్నింగ్ అనే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుందాము. నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి ముఖ్యంగా, ఎందుకంటే మొక్కలకు బాగా పెస్ట్ వస్తూ ఉంది. అందుకే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. మొన్ననైతే ఫస్ట్ కాపు అయితే తెంపేసుకున్నాను వంకాయలు, బుజ్జి వంకాయలు. కొంచెం పెద్దగా అయితే సీడ్స్ వస్తాయేమో అనుకున్నాను, కానీ విత్తనాలు అయితే లోపల ఏం ఫామ్ కాలేవు. చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ ఆకులను ఎత్తేద్దాం. వాన వచ్చింది అనుకుని ఒక్కసారి దెబ్బ వచ్చేస్తాయి. మందారం మొక్కనైతే మొత్తం అంతా క్రూన్ చేసేసాను. అలా మొత్తం క్రూన్ చేసాకైతేనే కొంచెం బెటర్ అవుతుంది. లేదంటే అట్లే వదిలేసినాం అనుకోండి పెస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఇంకా కొన్ని కొమ్మలకు ఉన్నట్టుంది. ఇదిగుంది ఇంకా ఆడాడుంది. ఇంకోండి ఈ బ్రాంచ్కి ఉన్నట్టుంది. ఇంకోండి ఇవైతే అన్నీ తీసేసి బయట వాడేయాలి. బయట వాడేస్తేనే మొక్కకు పెస్ట్ ఇంకా బయట వేరే మొక్కలకైతే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి.